కంచి బల్లుల కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇళ్లలో బల్లుడు ఎక్కడంటే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. కూరలో బల్లి పడితే విషంగా మారుతుందని అంటారు. మన వంటిపై బల్లి పడిన ప్రమాదం ముంచుకొస్తోంది అని చెబుతారు. అయినా కూడా బల్లి మన ఇంట్లో ధైర్యంగా తిరుగుతూ ఉంటుంది. ఇక బల్లి శాస్త్రం అని ఒకటి కూడా ఉంటుంది. అంటే బల్లి మన శరీరంపై ఏ భాగంలో పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో అందులో చెబుతారు. అది పురుషులకు స్త్రీలకు వేర్వేరేగా ఉంటుంది. బల్లి ఇంట్లో ఉండడం ఎంత సహజమో అది ఏదో ఒక సమయంలో మన ఒంటిపై పడటం కూడా అంతే సహజం. అయితే అది మన ఒంటిపై పడితే కంచిలోని బంగారు బల్లి, వెండి బల్లి కథ గురించి చెబుతూ ఉంటారు పెద్దలు. అక్కడ బంగారు బల్లి వెండి బల్లిని తాకి వస్తే బల్లి దోషం మనకు ఉండదు అని చెబుతూ ఉంటారు. నేరుగా వాటిని తాకకపోయినా కంచి ఆలయాల్ని దర్శించి ఆ బల్లుల్ని తాకిన వారిని కూడా మనం ముట్టుకున్న దోష పరిహారం అవుతుంది అని చెబుతూ ఉంటారు. కంచి ఆలయంలో బంగారు వెండి బల్లులకు సంబంధించి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. అదేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారంట. వారిద్దరూ ఓ రోజు నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అయితే ఆ బల్లిని గౌతమ మహర్షి గమనించారంట. వారి నిర్లక్ష్యాన్ని ఆయన క్షమించలేదు. వారిని వెంటనే బల్లులుగా మారిపోమని శపించారంట. శాప విముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని ఉపశమనం చెప్పారంట. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉంటూ స్వామివారిని ప్రార్థించారని కథనం. కొన్నాళ్లకు వారికి శాప విమోచనం కలిగింది. ఆ సమయంలో సూర్య చంద్రులు సాక్ష్యంగా ఉన్నారంట. స్వామివారు గౌతమ మహర్షి శిష్యులకు శాప విమోచనం కలిగించడంతో పాటు వారిని బంగారు వెండి రూపంలో బొమ్మలుగా ఉండమని, భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తారంట. సాక్షులుగా ఉన్న సూర్యచంద్రుల బొమ్మలు కూడా ఆ బల్లుల పక్కనే ఉండటం విశేషం. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. మరో కథలో సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు ఉంటుంది. కంచి ఆలయంలోని ఈ బల్లి బొమ్మలను తాకటం వలన అప్పటి వరకు బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి నివారింపబడతాయని స్థల పురాణం చెబుతోంది. బంగారు బల్లిని తాకటం ద్వారా అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయి అన్న నమ్మకం చాలా మందిలో ఉంది. కంచిలో వివిధ ఆలయాలు ఉన్నా కూడా వరదరాజ పెరుమాళ్ ఆలయం అన్నింటిలో ప్రత్యేకమైనది. దీని పేరు వరదరాజ పెరుమాళ్ ఆలయంగా కంటే బంగారు బల్లి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మరి మీరెప్పుడైనా బంగారు బల్లిని వెండి బల్లిని తాకారా?